భజరో శ్రీరామం రఘుపతిం భజరో శ్రీరామం భజరో రామం నిత్యమనంతం భజరో రామం సత్యమనాదిం భజరో రామం నిత్యమనంతం భజరో రామం సత్యమనాదిం భజరో శ్రీరామం రఘుపతిం. మిత్రులారా, మనం భాగవత సత్సంగ పరిచయాన్ని చేసుకుంటున్నాం. భాగవతం అనబడే దాని గురించి, దాని గొప్పదనాన్ని గురించి సత్యసాయి బాబా వారు చెబుతూ భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, తత్వాన్ని, ముక్తిని ఇవ్వగలదు అని చెప్తారు. ఇక్కడ మనము భాగవతం అనే పదాన్ని కింద నుంచి పై వరకు రాసుకున్నట్లయితే కింద భా, పైన గా, ఆ పైన వా, ఆ తర్వాత తా, ఆ తర్వాత ము అని రాసినట్లయితే అట్టడుగుది భక్తి, పైది ముక్తి. ఈ భక్తి ముక్తి మధ్యలో జ్ఞానము, వైరాగ్యము, తత్వము అనబడేటువంటి అనుసంధానం చేస్తున్నాయి అన్నమాట. కింద ఏ రకంగా 5 మెట్లు ఉన్నాయో పైన ఇంకో 5 మెట్లు ఉన్నాయని భాగవతము అనే పదమే సూచిస్తుంది. ఇది ఒక అధిగమనాన్ని సూచిస్తుంది. ఏమిటి అధిగమనం? అధిగమనం అంటే పైకి వెళ్ళడం. పైకి వెళ్ళడం అంటే ఎక్కడి నుంచి పైకి వెళ్ళడం, ఎందుకోసం పైకి వెళ్ళడం? భాగవతులు అందరూ కూడా పైకి వెళ్ళారా? పైకి వెళ్ళినప్పుడే భాగవత తత్వం అనేటువంటిది అర్థమవుతుంది. పైకి వెళ్ళినంత వరకు నువ్వు వ్యవహారంలోనే ఉంటావు. కాబట్టి ఒక వ్యవహారం నుంచి నువ్వు పరాస్థితికి నువ్వు చేరేటప్పుడు, పరమాత్మ స్థితిని నువ్వు అర్థం చేసుకునేటప్పుడు నువ్వు తప్పనిసరిగా ఒక పైకి ఎదగవలసినటువంటి అవసరం ఉంటుంది. అది తప్పనిసరిగా చైతన్య అధిగమనమే. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మానవుడు తన చుట్టూ ఒక దృశ్యాన్ని చూస్తుంటాడు. ఆ దృశ్యముతో అనేక రకాలైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు. విచక్షణతో కూడిన సంబంధం, స్పర్శతో కూడిన సంబంధం, భావంతో కూడిన సంబంధం, రూపంతో కూడిన సంబంధం, వీటన్నిటిని కూడా మానవుడు కలిగి ఉంటాడు. అక్కడ దృశ్యము అని చెప్పేసి అంటే తన శరీరం కూడా దృశ్యమే, తన శరీరాన్ని కూర్చున్న భావన కూడా దృశ్యమే. ఈ దృశ్యముతో కూడిన సంబంధం అనబడేటువంటిది ఎప్పుడూ కూడా మానవుడిలో ఒక రకమైన ఒత్తిడి కలగజేస్తుంది. దీనివల్లనే ఈ దృశ్యముతో సంబంధం అనబడేటువంటిదే సంగము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సంగము నుంచి నిస్సంగ స్థితికి మనం వెళ్ళాలి, సంకల్పం నుంచి నిర్వికల్ప స్థితికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒకనొక పరిణామాన్నే మనం ఎవరు పిలుస్తున్నాము అంటే అధిగమనము అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ పదానికి భాగవతంలో పెద్దగా వివరణ కనపడకపోయినా భగవద్గీతలో సిద్ధాంతపరమైన వివరణ చాలా ఎక్కువగా చెప్పడం జరిగింది. దాని జోలికి ఇప్పుడు వెళ్ళను. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అని చెప్పేసి అంటే, మీకు విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి చెప్పేటప్పుడు లేదా శ్రీమన్నారాయణ యొక్క అవతారాల గురించి చెప్పేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ వ్యవహారంలో నారాయణుడి అవతారాలు చెప్పేసి అంటే చాలా తక్కువ, ఎక్కువ మంది విష్ణుమూర్తి అవతారాలని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఆ విష్ణుమూర్తి అవతారాలని చెప్పేసి చెప్పేటప్పుడు మొట్టమొదటి చెప్పేటువంటిది మత్స్యావతారం, రెండవది కూర్మావతారం, ఆ తర్వాత వరాహావతారం, ఆ తర్వాత నరసింహావతారం, ఆ తర్వాత వామనావతారం, ఆ తర్వాత పరశురామావతారం, ఆ తర్వాత రామావతారం, తర్వాత కృష్ణావతారం, ఆ తర్వాత బుద్ధావతారం, ఆ తర్వాత కల్కి అవతారం అని 10 అవతారాలు చెప్తున్నారు. అంటే నువ్వు నీళ్లలో ఉన్నటువంటి స్థితి ఉన్నటువంటి చేప దగ్గర నుంచి, నీళ్లలోనూ నేల మీద ఉండేటువంటి కూర్మం దగ్గర నుంచి, నేల మీద మాత్రమే తిరిగేటువంటి ఒక వరాహం దగ్గర నుంచి, జంతువుల్లో, జీవజాతుల్లో, వృక్షజాతుల్లో కూడా కనపడేటువంటి, మానవ జాతుల్లో కూడా కనపడేటువంటి ఒక నరసింహతత్వం దగ్గర నుంచి, అప్పుడు ఒక మానవుడుగా, తమోగుణంతో ఉన్నటువంటి వాడుగా వామనుడుగా, రజోగుణంతో కలిగిన వాడుగా ఉన్నటువంటి పరశురాముడుగా, సత్వగుణంతో కలిగిన శ్రీరాముడుగా, గుణరహితుడైనటువంటి శ్రీకృష్ణుడుగా, ఇన్ని అవతారాలుగా పైకి ఎదగాలి అనేటువంటివి ఈ 9 అవతారాలు సూచిస్తున్నాయి, లేదా ఈ 10 అవతారాలు సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి అని చెప్పేసి అంటే ఒక ప్రబుద్ధమైనటువంటి స్థితిని, ఒక సమ్యక్ దర్శనాన్ని మనం పొందేటువంటి ఒకనొక స్థితిని, శాంతి నుంచి ఆనంద స్థితికి అధిగమించడం కోసం గాను మానవుడు చేసే ప్రయత్నాల్లో ఈ భాగవత జీవనం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. భాగవతం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా కరదీపిగా మారుతుంది. అది ఒక
ప్రాక్టికల్ మాన్యువల్ అని చెప్పేసి మనం చెప్పాలి. అంతే దాని గురించి చెప్పాలంటే భాగవతం గురించి మనం 21వ శతాబ్దంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎంత చక్కగా చెప్పచ్చు అని చెప్పంటే ప్రాక్టికల్ మాన్యువల్. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లో, ఒక కెమిస్ట్రీ స్టూడెంట్లో ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ ఎలా చేయాలంటే ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్లో ఉన్న పద్ధతిగా ప్రాక్టికల్ చేయాలి. అదే రకంగా నువ్వు కూడా ప్రాక్టికల్ చేయాలి. ఎలా చేయాలి? నీ కాళ్ళు చేతుల దగ్గర పెట్టుకున్నావు, దృష్టి భూమధ్యం మీద పెట్టుకో. ఆ తర్వాత శ్వాసను పైకి తీసుకెళ్ళు, శ్వాసని భూమధ్యాన్ని కలుపు, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళు అని చెప్పేసి అని ఎలా అయితే చెప్తారో అదే రకంగా ఒక అధిగమనం ఉంటుంది. ఆ అధిగమనం ఏమిటి? దృశ్యం దగ్గరికి రా, దృశ్యం నుంచి దాటి వెళ్ళు, భావంలోకి వెళ్ళు, భావాన్ని దాటి వెళ్ళు, భావాభావ స్థితికి వెళ్ళు, భావాభావ స్థితి దాటు అభావస్థితికి వెళ్ళు, అభావ స్థితికి వెళ్ళు, అసత్తును దాటు, అసత్తును కూడా దాటు, అక్కడ సత్తులోకి వెళ్ళు, సత్తులోంచి వెళ్ళు, చిత్త ఆనంద స్థితి పొందు. ఈ రకమైనటువంటి ఒక పరిణామాన్ని సూచిస్తూ వస్తుంది. ఈ పరిణామం అంతా కూడా భాగవతంలో జరిగినటువంటి క్యారెక్టర్స్ ద్వారా చెప్పబడుతూనే వచ్చింది. చిత్రం ఏంటంటే భాగవతంలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కూడా ఏమిటంటే ఒక్కొక్క కథకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అందులో అంతరార్థం అంతా ఏమిటి అని చెప్పేసి అంటే భక్తి నుంచి ముక్తి వరకే, లేదా భక్తి ద్వారా ముక్తికి అనేది అంతరార్థం. అది సూత్రం. ఆ సూత్రంలో నువ్వు భక్తి పెంచుకున్నట్టయితే ముక్తి పొందుతావు, అంతే. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే నీ జ్ఞానం వస్తుంది, తత్వం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, ముక్తి ఖాయం. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సూత్రాన్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా మీకు. భక్తి అనేటువంటి ఒకనొక స్థాయి నుంచి నీవు ముక్తి అనేటువంటి ఒకనొక స్థాయికి ఎదగాలి. ఇది చైతన్యం యొక్క అధిగమనము. భక్తి అంటే అర్థం ఏమిటి? నీవు సమర్పించుకోవడం, అది ఒక స్థితి. రెండవ స్థితి ఏమిటి అని చెప్పేసి అంటే దృశ్యం నుంచి దూరం అవడం. దృశ్యం నుంచి దూరం అయితే కానీ నువ్వు సమర్పించుకోలేవు. కాబట్టి మొట్టమొదటి స్టేజీ దృశ్యం నుంచి దూరం అవ్వాలి. రెండవ స్టేజీ దృశ్యం యొక్క భావం నుంచి దూరం అవ్వాలి. మూడవ స్టేజీ నీవు ఆ భావం నుంచి కూడా నువ్వు సమర్పించుకోవాలి. అక్కడే ఆత్మసమర్పణ అనేటువంటి ఒక భావన వస్తుంది. ఎప్పుడైతే ఆత్మసమర్పణ అనేటువంటి భావన వస్తుందో అప్పుడు మీకు యోగ భూమికలు అని చెప్పేసి పిలువబడేటువంటి 7 యోగ భూమికలు కూడా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి అని ఆధ్యాత్మ రామాయణంలో కానీ అదే యోగ వాసిష్టంలో కానీ ఇటువంటి గ్రంథాల్లో మనకి చెప్పడం జరుగుతుంది. వాటిని సులభంగా చెప్పడానికి ఏం చేశాడంటే భగవద్గీతలో 9 సూత్రాలు చెప్పారు. వాటిని అధిగమనము అన్నారు. కాబట్టి భాగవతంలో చెప్పినటువంటి కథలన్నీ కూడా సారాంశం ఏమిటి అని చెప్పేసి అంటే ఒక కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడము, ఒక సంసారంలో ఉన్నటువంటి స్థాయి దగ్గర నుంచి సంసారం లేనటువంటి ఒక స్థాయికి వెళ్ళడము, సంకల్పంతో కూడుకున్నటువంటి స్థాయి దగ్గర నుంచి సంకల్పరహితమైనటువంటి నిర్వికల్ప స్థితికి వెళ్ళడము, సంగముతో కూడుకున్నటువంటి స్థాయి నుంచి సంగత్వము లేనటువంటి ఒక స్థితికి వెళ్ళడము. అందుకే సుసంగత్వే నిస్సంగత్వం అని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. ఒక అందము అనేటువంటి దాని దగ్గర నుంచి, రూపము అనే దాని దగ్గర నుంచి సౌందర్యము అనేటువంటి దాని యొక్క స్థితికి ప్రయాణం చేయడము. ఇది అందుకే చిత్రలో సౌందర్య లహరి వస్తుంది. ఆ సౌందర్య లహరి యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు రూపంతో కూడుకున్న సౌష్ఠవంతో కూడుకున్న ఒకనొక అందం దగ్గర నుంచి అందాన్ని దాటి నీవు రమణీయకతను దాటి రసస్ఫూర్తి దాటి రససిద్ధి దాటి నువ్వు సౌందర్య స్థితికి వెళ్ళాలి. ఈ స్థితికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఇదంతా ఎంతవరకు వీలవుతుందండి అని అందరూ అడుగుతారు. ఎవరికైనా అడిగే ప్రశ్నే. ఇదంతా గొప్ప ప్రయోగం కదా, గొప్ప ప్రయాణం కదా. ఈ ప్రయాణం అంతా కూడా ఎన్ని వేల జన్మలు చేయాలి? ఎన్ని వేల జన్మలైనా పట్టచ్చు. ఆ ప్రయాణానికి ఒక అనంతమైనటువంటి ఒక ప్రయాణం, అనంతము వైపు అనంతమైన ప్రయాణం, ఆది లేని ప్రయాణం. కాబట్టి అందుకే దీనిలో హీరో ఎవరయ్యారు? నారాయణుడు అయ్యాడు, ఆదినారాయణుడు అయ్యాడు. కాబట్టి ఆదినారాయణుడికి ఆది లేదు, అనంతము లేదు. ఆయన జ్ఞానంలో ప్రయాణం చేస్తుంటాడు. ఒక జ్ఞానం తర్వాత ఇంకో జ్ఞానం వస్తూనే ఉంటుంది. ఒక ఉదాహరణకి గర్భస్థ శిశువు ఉన్నాడు. గర్భస్థ శిశువుకి జ్ఞానం లేదు అని చెప్పేసి మనం అనుకోగలమా? అనుకోలేము. ఎందువల్లంటే గర్భస్థ శిశువు జ్ఞానం లేదు అని చెప్పేసి అనుకున్నట్లయితే పరీక్షిత్ మహారాజుని శ్రీకృష్ణుడు రక్షించడం కానీ, అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి చెప్పడం కానీ ఇవన్నీ కూడా అబద్ధాలే అవుతాయి. అటువంటి పరిస్థితిలో గర్భస్థ శిశువు కూడా జ్ఞానం ఉంటుంది. ఎందువల్లంటే గర్భస్థ శిశువు నుంచి బయటకు వచ్చినప్పుడు అది స్టిల్ డెత్ కాదు, అది కేవలం లివింగ్ బర్తే, స్టిల్ బర్త్ కాదు. కాబట్టి స్టిల్ బర్త్ అని చెప్పేసి పిలుస్తారు మెడికల్గా స్టిల్ బర్త్ అంటే లోపలే ప్రాణం పోయిందనమాట. కానీ ప్రాణం పోకుండా బయటకు వచ్చాడంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాసనలు అన్నీ కూడా గర్భస్థ స్థితిలో కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీని గురించి గర్భోపనిషత్తు అనేటువంటి దానిలో పిప్పలాదులు ఆ గర్భస్థ శిశు యొక్క శిశు ఎలా ఉంటుంది అనేటువంటిది వివరించుకుంటూ వచ్చారు. ఎందుకు ఇదంతా చెప్పాలి అని చెప్పేసి అంటే మానవుడి జీవితం గర్భం దగ్గరే ప్రారంభం అవుతుంది. ఆ శుక్లశోణితాల కలయిక దగ్గరే ప్రారంభం అవుతుంది. నీకు కావాల్సిన పునాదంతా కూడా అక్కడే పడింది. ఆ పునాది బయటకు వచ్చిన తర్వాత నీ ఒక శిశువుగా తల్లి దగ్గరికి చేరావు. ఇంతవరకు అర్థం చేసుకుందాం. మొట్టమొదట
తల బయటికి రావడం, ఆ తర్వాత ఒళ్ళంతా కూడా బయటికి రావడం, ఆ తర్వాత నేల మీద పడడం, ఆ తర్వాత నాభిచ్ఛేదన చేయడం, ఇవన్నీ కూడా చెబుతారు. కాబట్టి ఈ శీర్షోదయ సమయం దగ్గర నుంచి నాభిచ్ఛేదన సమయం వరకు తల్లి నుంచి వేరు చేసి ఆ తర్వాత తల్లి పాలను మళ్ళీ తాగించి శిశువులు పైకి పెంచుకుంటూ వస్తారు. ఈ రకమైన ప్రయత్నం ఎక్కడ ప్రారంభమైందని చెప్పేసి శుక్ల శోణితాలు ఏ ముహూర్తంలో అయితే కలిశాయో ఆ ముహూర్తంలోనే మన జన్మ ప్రారంభమైంది అని మనం చెప్పుకోవాలి. మన ప్రయాణం అక్కడ ప్రారంభమైంది. ఆ ప్రయాణం కనపడదు కాబట్టే మనం చేరేటువంటి టార్గెట్ కూడా చిట్ట చివరిలో ఎక్కడికి పోతుందో మనకు కనపడదు. అక్కడే కన్ఫ్యూషన్ వస్తుంది. ఆ కన్ఫ్యూషన్ నుంచి అర్థం చేసుకోవడానికే మనకి మధ్య మధ్యలో వాళ్ళు ఈ రకంగా ప్రయాణం చేశారు, వీళ్ళు ఈ రకంగా ప్రయాణం చేశారు అని వాళ్ళ గురించి చెప్పుకుని ఆ ప్రయాణంలో సుసాధ్యం చేసుకోవడం కోసంగా ప్రయత్నం చేయడమే. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది భాగవతంలోదే, ఎక్కడితో బయటదేమీ చెప్పను, భాగవతంలో ఉదాహరణ చెప్తాను. దీనికి పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశ దీక్ష చేశాడు. ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పేసి అంటే శృంగి అనేటువంటి ఆయన చెప్పించాడు, నువ్వు తక్షకుడి చేతిలో 7 రోజుల్లో మరణిస్తావని చెప్పేసి. ఆ విషయాన్ని విని పరీక్షణ్ మహారాజు రాజ్యాన్ని తన కుమారుడైనటువంటి జనమేజయుడికి ఇచ్చేసి ప్రాయోపవేశ దీక్ష చేసి నేను 7 రోజుల్లోపు మోక్షం పొందేటువంటి మార్గం ఎవరైనా చూపించగలరా అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు భాగవతంలోనే ఒక కథ ఉంది. అనగానగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి పేరు ఖట్వాంగుడు అని ఒక రాజుగారు. ఆ ఖట్వాంగుడు దేవతలతో దానవులతో యుద్ధంలో దేవతల తరఫున పాల్గొని యుద్ధం చేశాడు. చివరి గంట వచ్చాడు. చివరి గంట వచ్చిన తర్వాత యుద్ధం అయిపోయింది. దేవతలు నీకేం కావాలని అడిగారు. అడిగితే నా ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అన్నారు. ఒక ముహూర్త సమయం ఉంది అన్నారు. ముహూర్తం అంటే ఒక 2.5 గంటలు ఉందన్నమాట. కాబట్టి ఆ ముహూర్త సమయంలో ఉంది అని చెప్పేసి అంటే ఆ ముహూర్త సమయంలో నేను ముక్తి పొందాలి, దానికి మార్గం చెప్పండి అన్నారు. ఖట్వాంగుడు ముక్తి పొందాడు. అప్పుడు శుకమహర్షి ఏమంటాడంటే ఖట్వాంగుడు 2.5 గంటల్లోనే ముక్తి పొందాడు, ఒక ముహూర్త కాలంలోనే ముక్తి పొందాడు. అటువంటిప్పుడు నీకు ఇంకా 7 రోజుల సమయం ఉంది, ఎంతో సమయం ఉంది, నువ్వు ముక్తి పొందవచ్చు అని చెప్పేసి అక్కడ ఉపదేశిస్తాడు. అంటే ఇక్కడ భాగవతం ఏం చెప్తోంది? ముక్తి గురించే చెప్తోంది. నీకు భక్తి ఉంటే కానీ ముక్తి రాదు. భక్తి అనేది ఒక స్థాయి భావం. సారీగా మా పాదాని అని స్వరాలు ఏ రకంగా అయితే ఒక స్థితి నుంచి ఒక షట్జమం దగ్గర నుంచి రిషభముగా, గాంధారముగా, మధ్యముగా, పంచమముగా, నిషాదముగా మారుతూ వస్తున్నాయో అదే రకంగా ఈ భక్తి అనబడేటువంటిది అనేక రకాలుగా పర్యవసిస్తుంది. ఆ పర్యవసించి అది మన జీవనంగా మారిన తర్వాత, జీవన శృంగారంగా మారిన తర్వాత, జీవన సంగీతంగా మారిన తర్వాత, జీవన తత్వంగా మారిన తర్వాత జీవనం నుంచి అదే విముక్తి కలిగిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒకానొక స్థితిని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ఒకానొక జీవితాన్ని గడపడానికి 3 రకాలైనటువంటి స్కేల్స్ మనం ఎప్పుడు పెట్టుకోవాలి. ఒకటి గర్భస్థ స్థితి. గర్భస్థ స్థితి అంటే అర్థం ఏమిటి? గర్భస్థ స్థితి ప్రయర్గా ఈ శిశు రూపానికి రావడానికి మునుపు గర్భస్థితి ఉన్నది. అది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఇప్పుడే మన చర్చలో. అంటే ఈ గర్భస్థ స్థితిలో మానవుడు ఉన్నాడు. ఏ రకంగా ఉన్నాడు? గర్భము లోపలికి లాగబడుతుంటాడు. గర్భము లోపలికి లాగబడు, బయటికి లాగబడడు. అతడు శిరస్సు ఎప్పుడు ఉంటుంది? పైన ఉంటుంది, కాళ్ళు కింద ఉంటాయి. ఆ తర్వాత చివర ప్రసవం అయ్యే సమయంలో కాళ్ళు పైకి శిరస్సు కిందకు వస్తుంది. ఇది వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది గైనిక్ డెవలప్మెంట్ అనమాట. ఆ న్యాచురల్ డెవలప్మెంట్లో ఆ రకంగా మార్గం కనపడుతుంటుంది. అక్కడ మనకు శిరస్సు పైన ఉండేటువంటిది కిందకు వస్తుంది. శిరస్సు పైన ఉండేది కిందకు వచ్చి భూమి వైపుకు వస్తుంటుంది. కాళ్ళు పైకి పెడతాయి. ఇప్పుడు ఈ స్థితి దేన్ని సూచిస్తోంది అని చెప్పేసి అంతవరకు శిరస్సు ఎక్కడ ఉంది? పైనే ఉంది. అంటే శిరస్సు గర్భం వైపుకు లాగుతూ వస్తుంది. ఆ గర్భం వైపు శుక్లము శోణితము ఏవైతే ఉన్నాయో ఆ శుక్లము శోణితం వైపు శిరస్సు ఎప్పుడు కూడా లాగుతూ వస్తుంది. ఆలోచనలు కూడా దాని వైపే ఉంటాయి. ఇదంతా కూడా చుట్టూ ఉల్బద్రవంతో కూడుకుని ఉంటావు. అదే కొలను. ఆ కొలంలో ఉండేటువంటి గర్భస్థ శిశువే ఎవరు అంటే మొసలి. ఆ మొసలి నిన్ను లాగుతూ ఉంటుంది లోపలికి. నువ్వెవరివి? నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉన్నటువంటి, అహంకారం ఉన్న, మదించినటువంటి ఒకనొక ఏనుగువి. కాబట్టి ఏనుగుకి మొసలికి ఒక యుద్ధం జరిగింది. ఇది మహాభాగవతంలో చెప్పినటువంటి మహాకథల్లో ఇదొక గొప్ప కథ. అష్టమ స్కంధంలో చెప్పారు. అష్టమ స్కంధంలోనే ఎందుకు చెప్పారు? ప్రథమ స్కంధంలో కానీ, ద్వితీయ స్కంధంలో కానీ, తృతీయ స్కంధంలో కానీ ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ సృష్టి క్రమంగా పరిణామం గురించి చెప్పుకుంటూ వచ్చి నాలుగో ఆశ్వాసంలో సృష్టి యొక్క క్రమం గురించి చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత మిగతా కొంతమంది భక్తులు ఆ క్రమంలో వచ్చిన వాళ్ళ గురించి చెప్పి అప్పుడు ప్రకృతి 8వ 8 రకాల ప్రకృతులు ఉంటాయి. ఈ 8 రకాల ప్రకృతి అయిపోయిన తర్వాత పరాతత్వం దగ్గరికి పెడతాడు. అక్కడ 8వ స్కంధంలో నీకు గజేంద్ర మోక్షం కథ వస్తుంది. ఆ ప్లేస్మెంట్ కూడా నంబర్ కూడా ప్రాముఖ్యత. అది అంటే మీకు మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 3, ఈ కింద ఉండేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ 8 కలిసి అష్టవిధ ప్రకృతి. ఈ అష్టవిధ ప్రకృతిలో 8వ ప్రకృతి అహంకారాన్ని సూచిస్తుంది. ఆ అహంకారం అనబడేటువంటిది గట్లుకు లాగుతుండగా, పాశము అనేటువంటిది, మోహము అనేటువంటిది కొలంలోకి లాగుతుండగా
ఆ జరుగుతున్నటువంటి యుద్ధం ఏది అని చెప్పేసి అంటే గజేంద్రకి మకరేంద్రునికి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఆ కారణం చేత భాగవతంలో ప్రయాణం చేసేవాడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి? నేను ఉదాహరణకి బెజవాడ నుంచి ఢిల్లీకి పెడుతున్నాను కాబట్టి టికెట్ మాత్రం తీసుకుంటా, ఎక్కేది బెజవాడలో ఎక్కుతా, దిగేది ఢిల్లీలో ఎక్కుతా. బెజవాడలో ఎక్కినప్పుడు నాకు ఢిల్లీ అంటే ఏమిటో తెలియదు, ఢిల్లీ అనేది ఉందని మాత్రమే తెలుసు. అదే రకంగా బెజవాడ అంటే నాకు తెలుసు మళ్ళీ బాగా, కాబట్టి బెజవాడ బండి ఎక్కినప్పుడు ఢిల్లీ అనేది ఉంది అని మాత్రమే ఎక్కుతాను. అలాగే ఇక్కడ కూడా ప్రతి వ్యక్తి కూడా భాగవత జీవనం గడిపేవాడు ఈ జీవనం ఉంది, దీని తర్వాత ఇంకొకటి ఉంది, అవ్యక్తమైనటువంటి ఒకటి ఉంది అనేటువంటి ఒక స్పృహతో మాత్రమే ఈ ప్రయాణం మొదలు పెడతాడు. దీన్ని జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అని కొంతమంది వివరించారు. ఈ రకమైనటువంటి జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్లో మొట్టమొదటి బాడీ కాన్షియస్నెస్, రెండవది ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్. ఈ బాడీకి ఎన్విరాన్మెంట్కి ఒక పరస్పర సంబంధం ఉంది. ఎన్విరాన్మెంట్ మొసలి, బాడీ అనేటువంటిది ఈగో. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి యుద్ధమే మీకు గజేంద్ర మోక్షంలో ఉండేటువంటి కథ. అందువల్ల అక్కడ భాగవతం ప్రారంభమవుతుంది. భాగవతం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆ జర్నీ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎందుకు ప్రారంభమవుతుంది? ఇక్కడ ప్రతిదీ ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ప్రశ్న సమాధానం చెప్పుకుంటూ పోతుంటాడు. ఇక్కడ కార్యకారణ సంబంధానికి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది, ఇక్కడ అహంకారానికి మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది, ఇక్కడ బంధాలకు మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. దీన్ని చెప్పడానికి నాకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఉపపత్తిని కూడా మీ ముందు పెడతాను. ఇక్కడ గజేంద్ర మోక్షం దగ్గర మీకు ఎందుకు మొదలుపెట్టారు అనేటువంటిది చెప్పడానికి ఒక ఉపపత్తిని కూడా చెప్తాను. ఉదాహరణకు ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి కొన్ని సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాల్లో తల్లి తండ్రి సంబంధం మొట్టమొదటిది, అన్నదమ్ముల సంబంధం తర్వాతది, మిగతా ఇతరత్ర కుటుంబీకుల సంబంధం తర్వాతది, ఆ తర్వాత మిత్రుల మొదలైన వాడి సంబంధం తర్వాతది, ఇతరత్ర సంబంధాల తర్వాతది. ఇదంతా ఒక నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఏ సంబంధము కాదనుకోవడానికి వీల్లేదు, ఏ సంబంధము అవుననుకోవడానికి వీల్లేదు, ఏ సంబంధము నిజము కాదు, ఏ సంబంధము అబద్ధం కాదు. ప్రతి సంబంధము ప్రవృత్తమానం అవుతుంది, ప్రతి సంబంధము మనం లాక్కుంటూనే ఉంటుంది. ఏ సంబంధానికి కూడా మనం ఇప్పుడు నేను మీకు వీడియో చేస్తున్నాను, మీ వీడియో వినేవాళ్ళకి నాకు ఒక సంబంధం ఉంది, లేకపోతే నేను వీడియో చేయను. కాబట్టి ఈ రకంగా సంబంధం కనపడి కానీ కనపడకుండా కానీ కనపడి కానీ పనిచేస్తూనే ఉంటుంది. ఈ రకమైనటువంటి నెట్వర్క్ నుంచి మానవుడు బయటపడాలి. ఆ బయటపడడానికి ప్రయత్నం ఎక్కడ జరిగిందంటే గజేంద్ర మోక్షంలో జరిగింది. అక్కడ అందుకు గజేంద్ర మోక్షాన్ని నేను మొట్టమొదటి కథగా చెప్తున్నా. అంతకుముందు చాలామంది గురించి చెప్పుండొచ్చు, ప్రాసంగికంగా చెప్పుండొచ్చు, అది ఒక కథాకథనాల్లో భాగం. కానీ ఇక్కడ నేను కథగా చెప్పడం ఒక సూత్రంగా చెప్తున్నా. ఈ సూత్రంలో ఏమిటి? చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో బంధాలు ఎక్కువ ఉన్నాయి. ఆ బంధాలకు తోడు ఒక రకమైన అహంకారం ఉంది. ఈ బంధాలు నేను గెలవగలను అని చెప్పేసి అహంకారం ముందుకు వస్తుంది. ఈ బంధాలు నువ్వు గెలవలేవని తన వైపు రాక్కుంటాయి. కాబట్టి గజేంద్ర మోక్షం అనేటువంటిది చాలా సూటబుల్ స్టోరీ. దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే దీనికి మళ్ళీ సమన్వయం భగవద్గీతలో అర్జునుడి దగ్గరికి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి ముందుకు వస్తాడు. శ్రీకృష్ణుని తీసుకొచ్చి రథం ముందు నిలుపుతాడు. నిలిపిన తర్వాత అందరినీ చూసిన తర్వాత ఒకవైపు తాతగారు కనిపించారు, ఇంకోవైపు గురువుగారు కనిపించారు, ఇంకోవైపు అన్న కనిపించాడు, ఇంకోవైపు తమ్ముడు కనిపించాడు, ఇంకోవైపు మేనమామలు కనిపించారు, ఇంకోవైపు పుత్రులు కనిపించారు, ఇంకోవైపు మిత్రులు కనిపించారు. వీళ్ళందరినీ చంపి నేనేం చేయను అని చెప్పేసి ప్రశ్న వేశాడు. అక్కడే అర్జునుడు ఏమైపోయాడు అని చెప్పేసి అంటే బంధాలకు లోనైపోయిన వ్యక్తి అయిపోయాడు. అప్పుడు ఈ బంధాలని తప్పునైనా, ఈ శరీరం అంతా తప్పు, ఈ శరీరం అంతా అబద్ధం, ఈ శరీరంలో ఒకటి ఉంది ప్రత్యేకించి నిత్యము అనేటువంటిది ఒక రకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఒక అనంతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, నిత్యం సర్వగత స్థాణు అచలోయం సనాతన అనేటువంటి ఒక ఆయనకు సూత్రాన్ని చెప్పి ఆ సూత్రమైనటువంటి ఒక ఆయనకు శక్తి ఉంది, ఈ శరీరాలను మర్చిపో అని చెప్పేసి ఈ చచ్చిపోయిన శరీరాలు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయని కథ అంతా కూడా చెప్పుకోవాల్సి వచ్చింది శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అర్జునుడు ఎక్కడైతే యుద్ధం ప్రారంభించాడో మనం అక్కడ ప్రయాణం ప్రారంభించాలి. అందుకోసం మీకు సమన్వయం చేస్తున్నా. అర్జునుడు అక్కడ నేను యుద్ధం చేస్తానని ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ బంధాలన్నీ కూడా కనపడ్డాయి. ఈ బంధాలతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ బంధాలను నేను బంధాలను జయించాయి. ఈ నేను అనేటువంటిది చేస్తానని చెప్పేసి వచ్చి ముందుకి కింద పడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ తట్టి లేపి ఆయన యుద్ధానికి సిద్ధం చేయవలసి వచ్చింది. అదే రకంగా ఇక్కడ కూడా మనలో ఉండే అహంకారం అనేటువంటిది, మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం అనేటువంటి కానుక బంధానికి మనం లోనే ఉన్నప్పుడు ఈ పర్యావరణాన్ని వదిలి నువ్వు ఉండలేవు, నిన్ను వదిలి పర్యావరణం ఉండలేదు. ఈ పరస్పర సమన్వయంతో కూడుకున్నటువంటి కానుక ఘర్షణ కేవలము చీకటిలో పుట్టి చీకటిలో పెరిగి చీకటిగా మాత్రమే ప్రకాశిస్తూ వెలుగు యొక్క పడ కూడా కొనసాగినటువంటి కానుక అజ్ఞానమైనటువంటి కానుక స్థితి. కాబట్టి ఈ అజ్ఞాన స్థితి నుంచి నువ్వు పైకి తప్పుకోవాలి అనేటువంటి కానుక సూచన కోసం కానీ చెప్పేటువంటిది ఈ గజేంద్ర మోక్షం యొక్క కథ.
అందువల్ల గజేంద్ర మోక్షం అనబడేటువంటిది మొత్తం సృష్టి కార్యంలో ఉండేటువంటి ఘర్షణ యొక్క ప్రారంభం. ఘర్షణ నుంచి మానవుడు విముక్తి పొందడానికి చేసే ప్రయత్నం, ఆ విముక్తి కోసం గాను తాను పడ్డ బాధలు, ఆ బాధల్లో పొందినటువంటి తపన, ఆ తపనలో పొందినటువంటి ఆవేదన, ఆవేదనలో పొందినటువంటి నైరాశ్యం, ఆ నైరాశ్యంలో పొందిన నిస్పృహత్వం, నిస్పృహత్వంలో పొందినటువంటి ఒకనొక ఏమీ లేని అనాథత్వం. అప్పుడు అనాథ సనాథుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆర్తత్రాణపరాయణుడిని ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత పరిణామం గజేంద్ర మోక్షం కథలో ఉంది. ఇదంతా కూడా జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్. మీకు తెలిసినటువంటి ఒక సబ్ కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్, బయో కాన్షియస్నెస్, జియో కాన్షియస్నెస్, ఆస్ట్రో కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, ఇవన్నీ గడిచాక ఇంకో కాన్షియస్నెస్ ఉంది. దాన్నే ట్రాన్స్ కాన్షియస్నెస్ అని పిలవచ్చు మనం, ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ అని. దాని దగ్గరికి వెళితే గజేంద్రుడు కాస్త నారాయణుడు అవుతాడు. అంతవరకు గజేంద్రుడుగానే ఉండిపోతాడు. అదే కథ. కాబట్టి ఇది ఒక జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక అధిగమనము, చైతన్య అధిగమనము. దృశ్యము నుంచి దృక్కులోకి అధిగమనము, దృశ్యము నుంచి భావంలోకి అధిగమనము, భావము నుంచి అభావములోకి అధిగమనము, దుఃఖము నుంచి శాంతిలోకి అధిగమనము, శాంతి నుంచి అహింసలోకి అధిగమనము, అహింసలోంచి ఆనందములోకి అధిగమనము. కాబట్టి ఈ రకమైనటువంటి జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ అంతా ఎక్కడ ప్రారంభమైంది అని చెప్పేసి అంటే ఒక చెరువు దగ్గర ప్రారంభమైంది. ఆ చెరువే గర్భాశయము. ఆ చెరువులో నీళ్లున్నాయి, ఆ నీళ్లే సంసారము. దానిలో ఉండేటువంటి మొసలే మనకున్నటువంటి బంధాలు, వాసనలు. అది నేను అనేటువంటి ఏనుగుని అది మొసలు ఎలా అయితే లాక్కుంటూ ఉంటుందో అదే రకంగా నీలో ఉండే నేను 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 అనేటువంటి భావాన్ని ఇది లాక్కుంటూ వస్తున్నాయి. ఇది కథ. ఈ కథ దగ్గర మొదలు పెడితే భాగవతం మొదలుపెట్టినట్టు. ఈ ఓం నమః శివాయ అని చెప్పేసి మనం ఏ రకంగా అయితే సిద్ధం నమః అని చెప్పేసి అక్షరాభ్యాసం చేస్తామో, అక్షరాభ్యాసం చేయాలంటే భాగవతానికి అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడ చేయాలి. ఎక్కడ? గజేంద్ర మోక్షం దగ్గర చేయాలి. గజేంద్రుడు ఏమవ్వాలి? ప్రహ్లాదుడు అవ్వాలి. ప్రహ్లాదుడు గోపిక కావాలి. ఇది స్టోరీ స్టెప్. ఒక స్టెప్ నుంచి రెండో స్టెప్కి, రెండో స్టెప్ నుంచి మూడో స్టెప్కి మనం వెళ్ళాలి. గజేంద్రుల వరకు ఉన్నంత వరకు అన్ని సంశయాలు, అన్ని ప్రశ్నలే. ప్రశ్నలు వేసినంతకాలం నువ్వు సైంటిస్టువే అవుతావు, ఫిలాసఫర్వే అవుతావు. అవి రెండు అయిపోయిన తర్వాత మర్చిపోతే కానీ నువ్వు డివోషన్ పొందలేవు. డివోషన్ పొందితే కానీ నువ్వు భగవంతుడు అనేవాడు ఉన్నాడని నమ్మకం కలగదు. ఆ నమ్మకం కలిగితే కానీ ఆయన నీ ముందుకు రాడు. ఇదంతా నెట్వర్క్ కనెక్షన్. లేకపోతే నీవు ఎప్పుడు నెట్వర్క్ పరిధిలో ఉన్నావని మనకు నోటీస్ వస్తుంటుంది. ఆ నోటీస్ వచ్చినంత వరకు మన కనెక్షన్ ఉండదు, బాధపడుతూనే ఉంటాము. అదే రకమైనటువంటి పరిస్థితి గజేంద్ర మోక్షం అంతా కూడా కొనసాగుతూనే వస్తుంది. మీరు అనొచ్చు, ఏమంటే భాగవతంలో లేని ఈ పదాలని ఇవాళ మాట్లాడుకునేవన్నీ ఎందుకు వాడుతున్నారని మీరు అనొచ్చు. మనం ఇవాళ మా భాగవతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ అంత నిజమో భాగవతం అంతే నిజం. కాబట్టి ఇవాళని మర్చిపోకూడదు, భాగవతాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇవాళ ఉంటూ ఈ భాగవతం నెట్వర్క్లోకి మనం వెళ్ళాలి. మానవుడి నెట్వర్క్ నుంచి భాగవతం నెట్వర్క్లోకి ఎలా ప్రవేశించాలి, అదేవిధంగా దేహం అనే నెట్వర్క్లోంచి చైతన్యం అనే నెట్వర్క్లోకి ఎలా ప్రవేశించాలి, ఈ చైతన్యంలో కూడా ఇంద్రియాతీతమైనటువంటి చైతన్యం అనే నెట్వర్క్లోకి ఎలా ప్రవేశించాలి, తమస్సు నుంచి రజస్సులోకి, రజస్సు నుంచి సత్వంలోకి ఏ రకంగా ప్రవేశించాలి అనేటువంటి దానికోసంగాను ప్రయత్నం చేసేటప్పుడే మనం ఏమవుతోంది అని చెప్పేసి గజేంద్ర మోక్షం దగ్గర కథ మొదలు పెట్టాలి అని చెప్పేసి చెప్పుకుందాం. ఇక్కడ గజేంద్ర మోక్షం కథని సంక్షిప్తంగా ఒక మాటలో చెప్దాం. అనగా ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగు అనబడేటువంటిది ఒకనొక సరస్సు దగ్గరికి వచ్చింది. దానికి దాహం వేసింది. ఆ దాహం వేసిన తర్వాత నీరు తాగాలుకుంది. నీరు తాగాలకు ఒక సరస్సు దగ్గరికి వచ్చింది. ఆ సరస్సులో ఒక రకమైనటువంటి ఒక మొసలు ఒకటి ఉంది. ఆ మొసలు అనబడేటువంటిది ఈ గజేంద్రుడిని కాలు పట్టుకుంది. కాలు పట్టుకున్న మొసలు లోపలికి లాగింది. గజేంద్రుడు మొసలిని గట్టుకు లాగుతున్నాడు. మొసలు లోపలికి లాగడం, గజేంద్రుడు గట్టుకు లాగడం. ఈ రకంగా ప్రయత్నం గట్టులోను కొలంలోను గట్టులోను యుద్ధం జరుగుతూ వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే గట్టు మీద కాదు యుద్ధం జరుగుతుంది, కొలంలో కూడా యుద్ధం జరుగుతుంది. అక్కడ కొలంలో ఉన్నటువంటి మొసలి యుద్ధం చేస్తోంది, గట్టు మీద ఉన్నటువంటి ఏనుగు యుద్ధం చేస్తోంది. ఈ రెండు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏం జరిగింది అని చెప్పేసి అంటే చిట్టు చివరికి గజేంద్రుడు ప్రార్థించగా అలవైకుంఠపురంబులో నగరిలో అమూల సౌధంబుదా పల మందార వనాంతరామృత సర ప్రాంత్యందు కాంతోపలత్పల ప్రియంకరమా వినోదేకు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి అని కుయ్యాలించి సంరంభయ్యై శ్రీకిం చెప్పడు శంకుచక్రయుగమును చేదో ఈ సంధింపడే పరివారంబోరు చీరడు అభ్రగపతి నింపడు ఆకరణికాంతరధమ్మిల్లము చీరనొత్తడు వివాద ప్రథిత శ్రీకుచో పరిచయ లాంఛలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహే గబగబా వచ్చి కరుణాసింధుడు శౌరి వారి చరమును ఖండింపగా పంపే అని చెప్పేసి ఒక చక్రాన్ని వదిలేసి ఆ చక్రం అనబడేటువంటిది మొసలిని చంపింది. తర్వాత ఈ ఏనుగు అనేవాడు దేవుడు కాపాడాడు. ఇది కథ. ఈ కథలో ఒక ట్రయాంగులర్ ఫైట్ ఉంది. ఒక ఫైట్ ఏమో మొసలికి ఏనుక్కి, ఇంకో ఫైట్ ఏమో ఏనుక్కి మొసలికి, ఇంకో ఫైట్ దేవుడికి వీళ్ళిద్దరికి.
ఈ రకమైన పరిస్థితిలో ఆ దేవుడికి ఇద్దరూ సమానమే, నేల మీద ఉన్నవాడు ఇద్దరూ సమానమే. అది కొలనైనా ఒకటే, గట్టైనా ఒకటే. కొలను మీద ఉన్నవాడిని రక్షించాలి, గట్టు మీద ఉన్నవాడిని రక్షించాలి. మరి ఇద్దరు కోరుకుంటున్నారు, వీళ్ళలో ఒకటే కోరుకున్నాడని మనం అనుకుంటాం. రెండో వాడు కూడా కోరుకున్నాడు. కాబట్టి ఇద్దరికీ న్యాయం చేయడానికి ఒకరిని చంపాడు, ఇంకోడిని రక్షించాడు. అక్కడ జరిగిన కథ అది. ఇద్దరికీ న్యాయం జరిగింది. అక్కడ భగవంతుడు ఎందువల్ల ఆయనకి 2 కళ్ళు కూడా 3 కళ్ళు లేవు, ఆయనకు 2 కళ్ళే అనుకుందాం. 3వ కన్ను కనుక చూసినట్లయితే అన్నీ సమానంగానే కనపడతాయి. కాబట్టి ఆ 3 డైమెన్షన్స్, ఆ 3 డైమెన్షన్స్ మనకు 2nd డైమెన్షన్ కనపడదు, ఆయన 3rd డైమెన్షన్లోనే చూస్తాడు ఆయన ఎప్పుడు. కాబట్టి ఆ 3 డైమెన్షన్స్ సమానంగా, ఆ 3 కళ్ళు అంటే 3 డైమెన్షన్స్. ఆ 3 డైమెన్షన్స్లో చూసినప్పుడు ఆయనకు పైనుండే ఆకాశం ఎంత ముఖ్యమో, భూమి ఎంత ముఖ్యమో, కొలను కూడా అంతే ముఖ్యం. ఈ 3 కూడా ఇక్కడే. ఇక్కడ ఇంకో చిన్న రహస్యం చెప్తా. అసలు ఈ కొలను అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడంలో ఉద్దేశం ఏమిటి అనేటువంటి దానికి ఒక చిన్న పిట్ట కథలాగా చెప్తాను. ఇదేమిటంటే, అనగా ఒకసారి శ్రీరామచంద్ర ప్రభుల వారు రావణాసురుడు జయించాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అవతారంలో రాముడిగా ఉన్నవాడు రావణాసురుడు జయించాడు. అంతకుముందు చాలా రాములు ఉన్నారు, అందుకోసం చెప్పడం కాదు. అనగా ఒక రాముడు అండలో ఉద్దేశం అది. ఒక రాముడు ఒక రావణుడు జయించాడు. జయించిన తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు. పట్టాభిషేకానికి చాలామంది గొప్పవాళ్ళందరూ, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందని చెప్పేసి అంటే వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చారు. ఆంజనేయుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఊరికే రాముడి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు సీతాదేవిని రాముడు పిలిచాడు. పిలిచి, నాయనా, అమ్మ, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నువ్వు ఈ ప్రపంచానంతా కూడా మోహింపజేయగలిగేటువంటి శక్తి కలిగిన దానివి. అయినప్పటికీ కూడా హనుమంతుడికి నా గురించి చెప్పు అని చెప్పేసి చెప్తాడు. చెప్తేప్పుడు రాముడు ఏం చేస్తాడు, హనుమంతుడి దగ్గరికి, సీత హనుమంతుడి దగ్గరికి వచ్చి, నాయనా, ఆయన ఎవరనుకున్నావు, రాముడు తెలుసా నీకు అంటుంది. రాముడు అనే విషయం తెలుసమ్మా. రాముడు అంటే ఎవరు అనుకున్నావు, రామమితి పరంబ్రహ్మ అంటుంది. మరి నువ్వెవరు తల్లి అంటాడు. నువ్వెవరు తల్లి అని చెప్పేసి అంటే, మామితి మూల ప్రకృతి సృష్టించి అంతకారణీయం అంటాడు. అంటే నేను ఈ సృష్టి స్థితి అంతాలు కలిగించేటువంటి వాడిని నేనే. రాముడు ఊరికే ఉన్నాడు, రాముడు పరబ్రహ్మ అంటాడు. మరి రాముడు ఏం చేశాడు తల్లి అని చెప్పేసి అంటే, రాముడు ఏమి చేస్తాడు, ఏమీ చేయడు. రామో న గచ్చతి న తిష్టతి నాన శోచతి ఆకాంక్షతే త్యజతి నో న కరోతి కించిత్, బండ్రాయిలా పడి ఉంటాడు అని చెప్పుకుంది సీతాదేవి రాముడి గురించి. సీతాదేవి రాముడి గురించి హనుమంతుడితో అంత చెప్పిందా అంటే, నమ్మకమైన వాళ్ళతోనే మొగుడి గురించి చెప్పుకుంటారు ఎవరికైనా కూడా. ఇంకెవరితో చెబుతారు అటువంటి తన మొగుడి గురించి చెబుతూ, ఆయన ఏమి చేయడయా, ఆ చేయుడు కూచోడు కదళ్ళు మెదళ్ళు, ఏమి కోరుకోడు, ఏం పోగొట్టుకోడు కాబట్టి దుఃఖం లేదు, ఏమీ లేదు కాబట్టి ఆనందం లేదు. ఈ రకమైన స్థితిలో ఉన్నటువంటి మొగుడిని కట్టుకు నేను బాధపడుతున్నాను అని చెప్పేసి ఇంకో మాట చమత్కారంగా సీతాదేవి అంటుంది. నీకు తెలుసా అంటుంది సీతాదేవి. హనుమంతుడు ఏమిటి తల్లి అని అడుగుతాడు. ఏమిటి తల్లి అంటే, కౌసల్యాదేవి కడుపును పుట్టింది ఎవరో తెలుసా, విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించింది ఎవరో తెలుసా, సీతాదేవి యొక్క శివధనుర్భంగాన్ని చేసి సీతాదేవిని పెళ్లి చేసుకునేది ఎవరో తెలుసా, అదేవిధంగా మారీసుబాహుల్ని అంతం చేసి ఖరదూషణాదుని అంతం చేసింది ఎవరో తెలుసా, చిట్టుచివరికి రావణాసురుని కూడా అంతం చేసింది ఎవరో తెలుసా అని చెప్పేసి, అంతా చేసింది నేను, ఈ జనం అంతా కూడా మూర్ఖుల ఇండి ఇదంతా రాముడు చేశారని చెప్పుకుంటాడని చెప్పి. ఇంతకంటే ఘోరమైనటువంటి విషయం, ఇదంతా అధ్యాత్మ రామాయణంలో ఉన్న విషయమే. ఇదంతా ఈ పిట్ట కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ కథ అయిపోయిన తర్వాత రాముడు ఇంటర్వ్యూన్ అవుతాడు. ఇంటర్వ్యూన్ అయ్యి హనుమంతుడికి ఆత్మతత్వాన్ని బోధిస్తే రాముడి తత్వాన్ని సీత బోధించింది. అప్పుడు హనుమంతుడికి ఆత్మతత్వం బోధించాలి. ఆత్మతత్వాన్ని మాయ బోధించే అర్హత ఆమెకి లేదు. అందువల్ల రాముడే స్వయంగా వచ్చాడు. వచ్చిన తర్వాత, చూడు నాయన, ఈ పైనుంచి కింద వరకు ఆకాశం ఉంది అంటాడు. ఉందండి. ఈ ఆకాశం అంతా కూడా ఒకటే కదా, ఒకటేనండి, అఖండంగా ఉంది. అవును కదా, అవును. ఈ ఆకాశము దగ్గర ఒక కొలను ఉంది అనుకుందాం. కొలను ఉన్నప్పుడు ఈ ఆకాశం కొలల చేత వేరు చేయబడినట్టు కనపడుతుంది కదా, కనపడుతుంది. అంటే ఈ కొలను చేత అవచ్ఛిన్నం చేయబడిన అఖండత్వము ఒకటి ఉంది. అవును కదా. అలాగే ఈ కొలంలో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు కనపడతాయి కదా, కనపడతాయండి. అఖండమైనటువంటి పరమాత్మ, అవచ్ఛిన్నమైనది ఆత్మ, కొలంలో కనపడేది అనాత్మ అని చెప్తాడు. కాబట్టి అనాత్మతత్వం దగ్గర నుంచి ఆత్మతత్వం తెలిసి పరమాత్మతత్వానికి వెళ్ళాలని రాముడు హనుమంతుడికి ఏ రకంగా చెప్పాడో, ఆ కొలంలో ఉండేటువంటి మొసలి అనేటువంటి ఒకనొక స్థితి నుంచి ఆత్మతత్వం తెలిసిన ప్రహ్లాదుడిగా మారి, ఆ తర్వాత పరమాత్మతత్వమైన గోపికల వరకు వెళ్ళాలని భగవంతుడు చెప్తున్నటువంటి, భాగవతం చెప్పేటువంటి కథలో లక్ష్యం ఇదన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న లిటిగేషన్ పెట్టుకుందాం. ఇది గజేంద్ర మోక్షాన్ని ఇంకా పీకుదాం. దీనిలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అదేమిటి, దీనికి ఒక చిన్న కథ. ఈ ఏనుగుకి మొసలికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు మొసలి కొట్టుకోవడం ఏమిటి, అది ఎందుకు జరిగింది అని చెప్పేసి అంటే, ఏనుగుకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అలాగే మొసలికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ ఫ్లాష్ బ్యాక్లో ఏమిటి, ఏనుగు అనేటువంటి అతను ఒక రాజు. ఆ రాజు పేరు ఇంద్రజుమ్నుడు. ఆ ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజు మహాపరమభక్తుడు. ఆ భక్తుడు ఒకనొక ఋషిని ఎవరినో అవమానపరుస్తాడు. పరిస్థితి ఆయన చేశాడు, మూఢలుబ్ధ కరీంద్రోత్తమయో అని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ
అంటాడు. ఆ భూవల్లభుడు మూఢ లుబ్ధ కరీంద్రోత్తమయో అని పుట్టుమని, మూఢమైనటువంటి లుబ్ధమైనటువంటి కరీంద్రోత్తమయో అని పుట్టుమని, అయినా కూడా గొప్ప ఏనుగుల రాజుగా పుట్టమని చెప్పాడు. రాజు కదా, ఏనుగైనా రాజే కావాలి. కుక్కలకు రాజు ఉండడు, సింహానికి రాజు ఉండడు, అలాగే ఏనుగులకు కూడా ఒక రాజు ఉండాలి. కాబట్టి నువ్వు రాజు కాబట్టి మళ్ళీ ఏనుగుగా పుట్టినా కూడా రాజుగానే పుడతావు. మళ్ళీ అది కూడా ఉంది, బుద్ధి లేకపోయినా రాజువే. కాబట్టి ఆ రకమైనటువంటి రాజుగా నువ్వు పుట్టు అని చెప్పేసి చెప్పించాడు. మరి ఈ గంధర్వుడు అనేవాడేవాడు, హూహు అనే గంధర్వుడు ఉన్నట్ట. ఆ హూహు అనే గంధర్వుడు ఎంతో అందగాడుట. ఆ అందగాడైనటువంటి వ్యక్తి ఒక దిగంబరుడుగా ఉన్నటువంటి ఒక దేవరుడు అనేటువంటి ఒక కృషి ముందు తన అందాన్ని ప్రకటిస్తున్నట్ట. ప్రకటిస్తుంటే ఆ అందాన్ని గంధర్వుడు ఆ అందాన్ని ప్రకటిస్తుంటే ఆ ఋషి కోపం వచ్చి నువ్వు ఒక అందవిహీనమైనటువంటి మొసలిగా పుట్టు అని చెప్పేసి శాపం ఇచ్చాట. ఇక్కడ గంధర్వుడు ఇంద్రద్యుమ్నుడు ఇద్దరు ఉన్నారు. గంధర్వుడు అంటే ఎవరు? పాట పాడేవాడు, సంకీర్తన చేసేవాడు. భక్తి అంటే భావము. సంకీర్తనకి భావానికి జరిగిన యుద్ధం ఏది అని చెప్పేసి అంటే మొసలికి గజేంద్రుడికి మధ్య జరిగిన యుద్ధం. అలా అర్థం చేసుకున్నట్లయితే సంకీర్తన ముఖ్యమా, భావం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. అందుకే ఆయన వచ్చి ఏం చేశాడు? సంకీర్తనని కాపాడాడు, మొసలిని భావాన్ని కాపాడాడు, ఇద్దరికీ ముక్తినిచ్చాడు. ఒకదాన్ని దువ్వాడు, ఇంకోదాన్ని చంపాడు. ఏదైతే ఏమో తీరిపోయింది, కొలల నుంచి బయటపడ్డారు ఇద్దరు కూడా. కాబట్టి ఆ కొలల నుంచి బయటపడి ముక్తికి వెళ్ళడం అనేటువంటిది చేయాలి. ఇక్కడ జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ మొదలవుతుంది. ఈ జర్నీ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హరి ఓం. స్వస్తి.